అంటే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆహ్, తెలుగు అన్న 3 అక్షరాలు వింటే నా ఒళ్ళు పులకరిస్తుంది. అలాగే ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది. ఎవరికైనా సరే. ఎందుకంటే ఆయన చరిత్ర అటువంటిది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు. ఏంటంటే నటనాణ్యం, ఆయన ఇల్లే ఒక నటనాణ్యం. అందులో ఆయన ఒక నటరాజు, నటసింహుడు. టీ అంటే తార మండలంలోని తారక ధృవతారకుడు. ఆర్ అంటే రాజర్షి, రారాజు, రాజకీయ ధురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి సినిమాల నుంచి అటు రాజకీయాల్లోకి వచ్చి ఒక సంచలనం సృష్టించి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇవాళే కాదు సూర్యచంద్రులు ఉన్నంత వరకు, మన తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన అందరికీ ఆరాధ్యుడు అయ్యాడు. ఆయన అంటే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. తెలుగు అన్న 3 అక్షరాలు వింటే నా ఒళ్ళు పులకరిస్తుంది. అలాగే ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది. ఎవరికైనా సరే. ఎందుకంటే ఆయన చరిత్ర అటువంటిది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు. ఏంటంటే నటనాణ్యం, ఆయన ఇల్లే ఒక నటనాణ్యం. అందులో ఆయన ఒక నటరాజు, నటసింహుడు. టీ అంటే తార మండలంలోని తారక ధృవతారకుడు. ఆర్ అంటే రాజర్షి, రారాజు, రాజకీయ ధురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి సినిమాల నుంచి అటు రాజకీయాల్లోకి వచ్చి ఒక సంచలనం సృష్టించి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇవాళే కాదు సూర్యచంద్రులు ఉన్నంత వరకు, మన తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన అందరికీ ఆరాధ్యుడు అయ్యాడు. ఆయన అంటే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. తెలుగు అన్న 3 అక్షరాలు వింటే నా ఒళ్ళు పులకరిస్తుంది. అలాగే ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది. ఎవరికైనా సరే. ఎందుకంటే ఆయన చరిత్ర అటువంటిది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు. ఏంటంటే నటనాణ్యం, ఆయన ఇల్లే ఒక నటనాణ్యం. అందులో ఆయన ఒక నటరాజు, నటసింహుడు. టీ అంటే తార మండలంలోని తారక ధృవతారకుడు. ఆర్ అంటే రాజర్షి, రారాజు, రాజకీయ ధురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి సినిమాల నుంచి అటు రాజకీయాల్లోకి వచ్చి ఒక సంచలనం సృష్టించి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇవాళే కాదు సూర్యచంద్రులు ఉన్నంత వరకు, మన తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన అందరికీ ఆరాధ్యుడు అయ్యాడు. ఆయన